ఓబామా అయ్యో రామా! మన సుహాస్ గారు తీసిన ఈ ఫిల్మ్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు ఈ రివ్యూ నచ్చితే. సో బేసిక్‌గా స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే భయ్య, మన హీరో, హీరోయిన్‌కి అనుకోకుండా ఒక యాక్సిడెంట్‌లో అయితే కలుస్తారని అని చెప్పుకోవచ్చు. లైక్ రాము, భామ అనే హీరోయిన్. సో హీరోయిన్ గురించి చూసుకుంటే లైక్ చాలా ఉన్నోళ్ళు అన్నట్టు చెప్పుకోవచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక రిచ్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. సో ఇలా కలిసిన తర్వాత వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మరి వాళ్ళు ఎక్కడ స్టేజ్ దాకా వెళ్ళారు ఏందనేది ఫిలిం చూసి తెలుసుకోండి. సో మెయిన్గా చెప్పుకోవాలంటే మూవీలో ఫాల్సెస్ చాలా ఉన్నాయన్నట్టు నాకైతే అనిపించింది. లైక్ ఏంటంటే ఇది ఒక ఫస్ట్ థింగ్ చెప్పుకోవాలంటే రొటీన్ స్టోరీలో అయితే అనిపించింది భయ్య. సెకండ్ గురించి చూసుకుంటే సినిమాటోగ్రఫీ కానివ్వచ్చు, లేకపోతే ఈ ఫ్లాష్ బ్యాక్లోని జరిగే సీన్స్ చాలా చూస్తాం ఈ ఫిలింలో. ఆ పోర్షన్స్ కానివ్వచ్చు. సో ఇది కొంచెం చాలా ఫాల్స్ అని చెప్పుకోవచ్చు ఫిలిం గురించి చెప్పుకోవాలంటే నా ఒపీనియన్లో. సో మీకు నచ్చుతుందా అంటే, సో ఒకసారి గొర్రె పురాణం సినిమా కానివ్వచ్చు, లేకపోతే ఇదివరకు ఇలా నార్మల్గా వచ్చిన ఫిలిమ్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయో, సో దానికి ఈ ఫిలింని ఇచ్చేయచ్చు. లైక్ కలర్ ఫోటో కానివ్వచ్చు, మొన్న వచ్చిన సినిమా ఉప్పు కప్పు రంగు ఫిలిం కానివ్వచ్చు, ఇవి కొంచెం బాగుంటాయి. అవిటితో ఈ ఫిలింని అయితే కంపేర్ చేయలేనని మాత్రం చెప్తాను. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మూవీలో సెకండ్ హాఫ్ కూడా కొంచెం బాగుంటుందేమో అనుకున్నాను. అస్సలు భయ సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళడము, అక్కడ కొన్ని సీన్స్ ఇలా యాడ్ చేయడము, సో ఇలా చూసుకుంటే చాలా బోరే అన్నట్టు అనిపించింది ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. మరి సోయా సార్ యాక్టింగ్ కానివ్వచ్చు, పర్ఫార్మెన్స్ కానివ్వచ్చు, హీరోయిన్ కానివ్వచ్చు, అదర్ క్యారెక్టర్స్ కానివ్వచ్చు చూసుకుంటే అందరు క్యారెక్టర్స్ వాళ్ళు బాగానే అనిపించింది. కాకపోతే మనం ఆలీ గారి గురించి మాట్లాడుకోవాలి. తను స్టార్టింగ్లో అంటే మనకు ఆలీ గారు హీరోకి మామయ్య రోల్ అయితే యాక్ట్ చేస్తారు మన ఆలీ గారు. సో అది కొంచెము బాగుందని చెప్పుకోవచ్చు. కానీ అట్లని మరి ఫిలింలో మొత్తం ఎంటైర్గా తన క్యారెక్టర్ బాగుంటుందా అని అంటే, నాకు అనిపించింది ఏంటంటే లైక్ ఎండింగ్లో మన అలీ గారిని కూడా అంత డెప్త్గా అయితే పెట్టలేరు అన్నట్టు అనిపించింది. సో అది ఎందుకనేది మీకు ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పచ్చు. అండ్ ఇంకా ఫిలిం గురించి చెప్పుకోవాలంటే ఇది జస్ట్ ఓకే అని చెప్తాను అంతే, అంతకుమించి ఏమీ లేదు. అండ్ మన సుహాస్ సార్ గురించి చూసుకుంటే అసలుకి ఈ మూవీకి ఎందుకు ఓకే చేశారు అన్నట్టు అనిపించింది నాకు కూడా. సో చూడాలి మరి ఎలా ఉంటుంది, మరి ఫిలిము అప్కమింగ్ డేస్లో హిట్ అవుతుందా లేదా, మరి ఎలా ఉంటుంది ఏందనేది మీకు ఎలా అనిపించింది ఫిలిం చూస్తే కనుక మీరు అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అంతే మరి ఇంకేం లేదు. అండ్ ఇదన్నట్టు ఓబామా అయ్యో రామా అనే మూవీ నా ఒపీనియన్ రివ్యూ. నచ్చితే సపోర్ట్ చేయండి మరి.